రేపు అనేది మన చేతిలో లేదు. అందుకు మీకు నచ్చిన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తప్పును దూరం చేయడానికి చూడండి, మనిషిని కాదు. రే చిన్న, ఎక్కడికి? ఎక్కడికి లే అన్న, మనసు బాల. అటు ఎక్కడికి వెళ్తావు గాని రా, అలా మాట్లాడు. ఏమైంది రే చిన్న? ఏంటో అన్న, ఆడు నాతో మాట్లాడకపోయి ఏదోలా ఉంది. తమ్మి దేని వల్ల రా గొడవ? అంటే అన్నా, హలో చెప్పురా. మచ్చా రారా, అర్జెంటుగా ఊరెళ్దామా? రే అవ్వదురా ఇప్పుడు నాకు. రే రారా, అర్జెంట్ రా, వస్తావా రావురా? రే ఇన్న అవ్వదురా. అర్జెంట్ రా, వస్తావా రావురా? అవ్వదురా. మీడియం ఫ్రెండ్స్ రా. రే అది కాదురా. మరి వెళ్ళాల్సింది కదా తమ్ముడు. అన్న వాడు కాల్ చేయకముందు ఒకటి జరిగిందన్న. ఏమైందిరా? అన్న వెంటనే అక్క కాల్ చేసి, ఇదేంటి అక్క ఫోన్ చేస్తుంది? ఎక్కడ్రా? రండాల ఇంటికడ అక్క. ఇంటికి వస్తా అక్క. ఎందుకు? హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి. వస్తున్నా అక్క. ఓ అంతేరా తమ్మి, జీవితం ఎప్పుడైతే బాగుంది అనుకుంటామో అప్పుడే ఇవన్నీ. అంతా మన ఫ్రెండ్స్ మనము దగ్గర అవుతున్నాం అనగానే ఇలాంటి ఏదో ఒకటి వస్తుంటాయి తమ్ముడు. వాడికి ప్రాబ్లం అన్న. అది కాదు తంబి, అంత చిన్నదానికి అంత పెద్ద గొడవ. కానీ అన్న తర్వాత తెలిసింది వాళ్ళ తాతగారు చనిపోయారని. వాడి బండి మధ్యలో ట్రబుల్ ఇచ్చిందన్న, అందుకే నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వాళ్ళ తాత చివరి చూపు చూడలేకపోయింది, అందుకని నేను కోపం అయ్యాడు అనమాట. అవునన్నా, నా వల్లేనన్న వాళ్ళ తాత చివరి చూపు చూడలేకపోయింది. ఓ ఊర్లో అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళరా. నీలా కూడా నేనే ఒక స్నేహితుడిని ఇలాగే కోల్పోయా. ఎవడేమనుకుంటాడని చూడకు. నీ ఫ్రెండ్ నీకు కావాలంటే వెళ్ళి బ్రతిమలాడు, సారీ చెప్పు, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. సరే అన్న. జీవితం అనేది బాధలు కష్టాలు అనేవి ఎన్నో ఉంటాయి. ఒకసారి చస్తే మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంది అని అంటే నేను నమ్మను. ఒక పెద్ద వరం ఏంటి అంటే మనిషిగా పుట్టడం. ఉన్నది ఒకటే జీవితం, ఇంకా అందులో కోపాలు తాపాలు గొడవలు అవన్నీ ఎందుకు? పగలు వీటితో ఏం సాధిస్తారు? కలిసిమెలిసి ఉండండి. అమ్మ నాన్న అవని, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అవని, లవర్స్ అవని, ఎవరవని, ఈగోస్ యాటిట్యూడ్స్ మన అనుకున్న వాళ్ళ దగ్గర చూపించకూడదు. ఎందుకంటే వాటి వల్ల వాళ్ళు దూరం అవడం జరుగుతుంది. ప్రాణం ఉన్నప్పుడే ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడండి. ప్రాణాలు పోతే ఏమీ రాదు, ఒక ఏడుపు తప్పించి. అప్పుడు మాట్లాడదామన్నా వాళ్ళు తిరిగి రారు. ఇలాగే మీ ఫ్రెండ్స్కి మీకు ఏవైనా తగులైతే వెళ్ళి వెంటనే సారీ చెప్పండి. ఒప్పుకోవాలనేసి నేను కోరుకుంటున్నా, మళ్ళీ మాట్లాడాలనేసి మీ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.